దళిత మహిళపై పోలీసుల దాడి చాలా బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒక దొంగతనం కేసులో మహిళను పిలిపించి పోలీస్ స్టేషన్కు మరి తగిన విచారణ చేయకుండా మరి ఆ మహిళను బట్టలు ఊడదీసి అతి కిరాతకంగా కొట్టడం అంటే ఇది సభ్య సమాజం అంతా కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి. మరి భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ హక్కును భంగం కలిగించేటువంటి అధికారము ఈ పోలీస్ శాఖ ఎవరిచ్చిండ్రు? మహిళను పిలిపించి విచారణ చేయాల్సిందే, దాన్ని కాదనడం లేదు. కానీ మరి చట్టాన్ని చేతిలో తీసుకొని బలిష్టం ప్రవర్తించి బట్టలు ఇప్పించి మరి షాట్ వేసి ఆమెను కొట్టడం అంటే ఇది మాత్రం ఈ మధ్యలో జరిగిన సంఘటనలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలు మరి ఎక్కడ పునరావృతం అయితే మరి పరిస్థితులు మాత్రం తీవ్రంగా ఉంటాయి. దీన్ని దళిత మహిళ విషయం జరిగినటువంటి విషయాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతా, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మరి దోషులను కఠినంగా శిక్షించేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి దళితమైనటువంటి మరి సుందమ్మకు అండగా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడి నుంచే నేను పోలీస్ శాఖ వారిని, ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నా. మీరు 24 గంటల లోపట అదేదైతే రామరెడ్డి ఇన్స్పెక్టర్ అయితే ఈ విధంగా ప్రవర్తించిండో ఆయనను సస్పెండ్ చేయడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిమూవల్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్టు అతనిపై కేసు పెట్టి మరి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఇట్లా చేయకపోతే, ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి శిక్షలు చేయకపోతే రేపు ఇంకా కూడా సమాజంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని తప్పకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి దళిత సంఘాలన్నీ కూడా, ప్రజాస్వామ్యవాదులు కానీ మరి అందరూ కూడా దీన్ని ఖండించాలి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజాపాలన ప్రజలకు సౌకర్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఇలా ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా పోలీసు ఈ విధంగా ప్రవర్తించడం ఇది చాలా బాధాకరం, ఇది దారుణం. దీన్ని మాత్రం అందరూ కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు లేరు కనుక వారికి ఎట్లన్నా మాకున్న ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి జిల్లా మంత్రి తీసుకుపోయి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసినాం. ఇప్పుడు మరి గౌరవ ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో రాంగరంగ అందరితో మాట్లాడినాం. మరి పోలీస్ శాఖ అంటున్నారు వాళ్ళు ఇంకే ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా అర్థమవుతుంది, మాకు కళ్ళకు కట్టేట అర్థమవుతుంది. చిన్న పసిపిల్లవాడు కూడా, పిల్లగాడు కూడా చెప్తున్నారు ఆమె కొడుకు నా ముందే మా అమ్మను బట్టలు కూడా తీసి షాడు కొనుకొచ్చి ఇలా మా కొట్టిండ్రు, ఇలా ఇంకా కారపొడి కోసి కొడతామంటే మా అమ్మకు పిడిసాట్లా కాలేదు కానీ కారపొడి కోసి కూడా ఇలా మరమంగాలపై పోసి కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేసినంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా? ఇది సీకర్ రాజ్యమా? ఏంది పోలీసు రాజ్యం ఇది? దీనంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దోషులకు ఏది ఏమైనా ఎంతటి వారైనా శిక్ష తప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.